ఐటీడీపీ పేరుతో కొన్ని వేల మందిని తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద ట్రోల్ పోస్టులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. మా పార్టీకి సోషల్ మీడియా పెట్టడం కాదు, ఐటీడీపీ పేరుతోనే మా కుటుంబాలని వ్యక్తిగతంగా ట్రోల్ చేశారని కూడా వైసీపీ చెప్పి దానికేం చెప్తారు? అరే మీరు ఎవరు పెట్టారనేది మీకు డిపార్ట్మెంట్ పోలీస్ వారు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ భారతి గారి పిఏ అంటున్నారు, అసలు భారతి గారికి వైఎస్ వర్రా రవీంద్ర రెడ్డికి పిఏ కాదు, ఇదంతా టీడీపీ ఫేక్ ఆరోపణలు అని చెప్పి ఈ రోజు ప్రధానమైన ఆరోపణ. ఈ రోజు భారతి గారు పిఏ కాదు అంటే రండి, బహిరంగంగా రండి. అబద్ధం నిజంగా ఐటీడీపీ వాళ్ళు చేశారంటే దానికి కూడా మేము సిద్ధం, ఏ శిక్షకైనా మేము సిద్ధమే. భారతి ఆయన పర్సనల్ పక్కా ఆయన పిఏ, మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఏమండి మీ ఫోన్లో నాకు ఏమైనా కామెంట్ చేశారు అనుకోండి, నేనే మీ ఫోన్లో కామెంట్ చేసినటువంటి ప్రూఫ్స్ ఉంటాయి కండి, ఫేక్ చూపిస్తాను. ఫేక్ ఐడి అంటున్నారుగా, ఏ ఫేక్ ఐడి అనేది ఫోన్ లో చూపిస్తారు కండి. ఎవరి ఫోను, ఏ ఫోను, అది శాంసంగ్, అది నోకియానా, అది ఫోన్లు కూడా బయటకు వస్తాయి కండి. మీకు ఎందుకు దమ్మలేదు? ఎవరు ప్రజలకి నువ్వు మోసం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మరు, అయిపోయింది, నువ్వు దేనికి ఇంకా పనికిరావు. నిన్న ఒకటండి, తను చేసిన తప్పు నిజంగా కుటుంబంలో గొడవలు ఉండొచ్చు. ఒక చెల్లి మీద ఈ పేటెంట్ కుక్కలతో చెల్లి గురించి, చీర గురించి కూడా కామెంట్ చేసిన అన్న అంటే ఎవరంటే సైకో జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి అన్నాని పిల్లటని కూడా ఈడు నిజంగా అర్హుడు కాదు. ఒక జన్మించిన తల్లి రాజశేఖర రెడ్డికి పుట్టిందా లేదా షర్మిల అని అడిగిన వాడు అంటే పేటెంట్ కుక్కలతో పెట్టించంటే నిజమైన ఎదవలు ఉన్నారంటే చిచ్చి సన్నాసి వాళ్ళు. ఒక సొంత తల్లిని చిన్న అడగ పెట్టించారు, ఎవరైనా పెట్టించాడు దానికి మేము ఖండించాం. దానికి తన చెల్లి స్వయంగా చెల్లి చూసి తన కన్నీరు ప్రయత్నం చేసింది, దానికి కూడా మేము తెలుగు మహిళ మేము ఖండించాం. ఎందుకంటే ఎవరైనా ఆడబిడ్డలు ఒకటే, ఏ తల్లైనా మీ తల్లైనా నా తల్లైనా ఒకటే తల్లి. మేము మా ఎన్డీఏ కుటుంబం, మా తెలుగుదేశం పార్టీలో మా నారా చంద్రబాబు నేర్పించింది ఏంటంటే మహిళలకి, కుటుంబాలకి గౌరవం ఇవ్వడం నేర్పించారు. ఈడులాగా సైకోలాగా అరే నువ్వు తిట్టురా, నువ్వు తిడితే నీకు మంత్రి పదవి ఇస్తాను, నువ్వు ఏదైనా పెట్టురా నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అని చెప్పే నాయకుడు కాదు మా నాయకుడు. మా నాయకుడు ఏందనుకున్నారు? 45 సంవత్సరాలు రాజకీయంలో అనుభవం ఉన్న నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఢిల్లీలో ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి కలుపుకుందంటే బాబు గారు సత్తా చూసి, బాబు గారు సత్తా కోసం. ఇవాళ బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఉండేదండి, ఫస్ట్ ఎక్కడన్నా 1-2 సీట్లు, 1% ఏదో ఉండేది. ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మమ్మల్ని కలుపుకోబట్టి మేమందరం ఒక కుటుంబంగా ఉండబట్టి వాళ్ళు కూడా 8 సీట్లు మన ఎంపీ సీట్లు గెలిచారు, ఒక 10 సీట్లు 7-8 సీట్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీలో ఉన్న సైన్యం ఆ రకంగా పనిచేసేది చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయిలో కొట్టుకునే పరిస్థితి. ఏమండి అవి చిన్న ఇంకొక విషయం అండి, ఒక చిన్న మాట చెప్తానండి. ఒక కుటుంబంలో 5-4 పిల్లలు ఉంటామండి, ఆస్తుల దగ్గర చిన్న గొడవలు వస్తాయి. అమ్మా నాన్న ఒక కొడుకు ఎక్కువ ఆస్తి ఇచ్చారు, అదే ఆస్తి గొడవ జగన్ కి షర్మిలకు వస్తే ఒక విషయం కుటుంబాల గురించి ఆ రకంగా మాట్లాడినా కూడా తప్పు పట్టకండి. దళితులు చీర కట్టిన చీర గురించి ఎవరైనా మాట్లాడతారండి? నీకు సిగ్గున్నవాడైతే ఆనాడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు చీర గురించి అదే మేము ఐటీడీ వాళ్ళు పెట్టారంటారుగా, మాకెందుకు నిలబెట్టలేదు నువ్వు? మేము అంత నీలాగా ఏదో పనులు మేము చేసేవాళ్ళం కాదు. కుటుంబాల గురించి, చీరల గురించి, పూల గురించి మాట్లాడేవాళ్ళం కాదు. అది మా నిజం కాదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మాకు నేర్పించలేదు, మా కార్యకర్తలు కూడా అట్లా నేర్పించలేదు. మాకు ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంటేనే రావాలా. మాట తప్పారు అంటే ఎంతటి పెద్దడైనా కూడా బాబు గారు బైకట్ చేసేస్తారు. అట్లాంటి ఆయన అడ్మిషన్ అన్నమాట. ఆ రకంగాని నీ తల్లికి ఎవరు మాట్లాడండి ఆ రోజు నిజంగా రాజశేఖర రెడ్డికి పుట్టిందా షర్మిల అన్నాడు, ఎందుకు నువ్వు ఖండించలేకపోయావు? ఆ విషయం వాళ్ళ వైసీపీ నాయకుడు అన్నాడు కండి, స్వయంగా వైసీపీ నాయకుడు అన్నాడుగా, ఎందుకు ఖండించలేకపోయాడు? ఆ రోజు ఖండించాలి, నువ్వు సీఎంగా ఉన్నాడా? అరే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకు చెప్పలేకపోయారు?
భారతమ్మ ఈమె గురించి మన షర్మిల గురించి కానీ వాళ్ళ తల్లి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు సరే మేము తప్పు చేసావు 2 నిమిషం మేము తప్పు అనుకున్నాం. ఫేక్ అకౌంట్ టీడీపీలు పెట్టించారని చెప్తున్నాను. ఎందుకు నువ్వు ఫేక్ అకౌంట్ అంటే ఈ రోజు అంటే నేను వాస్తవాలే మాట్లాడుతాను. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేసింది. దానిలో వర్ర రవీంద్ర రెడ్డి అన్న పేరు కానీ కొన్ని ఫేక్ ఐడీలు ఐటీడీపీ వాళ్ళు క్రియేట్ చేసి ఎన్ని ట్రోల్ చేశారు, ఇదంతా టీడీపీలు ఆడిన మైండ్ గేమే, ఇదంతా టీడీపీ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, ఏం చేస్తారో చేసుకో చంద్రబాబు అని చెప్పి స్వయాన వైఎస్ జగన్మోహన్ చెప్తారు. దానికేం చెప్తారు? నువ్వు ప్రశ్నించేది ప్రజలకి తెలుసు. నీది అంతా 420 ప్రశ్నించేది అనేది, డూప్లికేట్ ప్రశ్నించేది అనేది, నువ్వు ప్రజల కోసం జాలి పడే ప్రశ్నించేది కాదు. నువ్వంతా కూడా ఇప్పుడైనా ఏదైనా జాలి పడతారేమనుకుంటున్నారు. ప్రజలు నీకు ఏ రకంగా తోసేశారో నీకు రాబోయే రోజుల్లో నీ పార్టీ భూసాపమైంది, నీ పార్టీ జెండా కూడా ఉండదు. ఈ 420 జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను. ఒకటండి, మేము ఐటీడీపీ వాళ్ళు పెట్టామంటున్నారు. నువ్వు అధికారం కోల్పోయి 5 నెలలు, అది ఎప్పుడు పెట్టారో అది ఎప్పటి నుంచి ఉందో అప్పుడు ఎవరు సీఎం అనేది తేల్చుకో. నువ్వు తెలిసిపోయింది. లేదు దాని మీద నువ్వు కోర్టుకి రా, కోర్టు కాదు సిఐడి దగ్గర రా, కూర్చో. నువ్వు ఈడీ కేసుల్లో 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరిగేవాడు నువ్వు కూడా మాట్లాడుతుంటే మా తెలుగుదేశం పార్టీ గురించి మేమెట్లా చెప్తామండి? ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలండి. 75 లక్షల మంది సైనికుల్లాగా పనిచేసే కార్యకర్తలు దేనికైనా ప్రాణాలన్నీ కూడా తెగించారండి. ప్రాణాలకి తెగించేసి ఎన్ని ప్రాణాలు పోయినాయండి. కార్యకర్తలు ఎంతమంది బలి చేసేసారండి, ఎన్ని కుటుంబాలను చంపేశారండి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ నెంబర్ 1 గా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే లాండ్ ఆర్డర్ నెంబర్ 1 గా పనిచేస్తుంది. రోజుకు అత్యాచారాలు, మర్డర్లు జరుగుతుంది, మానభంగాలు జరుగుతుంది. లాండ్ ఆర్డర్ ఎక్కడండి? ఆనాడు 5 నెలల కాలంలో 118 మంది మహిళలు అత్యాచారాలు జరిగి చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రూఫ్ తీసుకురామని చెప్పండి. నిజమైన దమ్మున నాయకులైతే పులివెందల ఎమ్మెల్యేకి ఒకటే సవాల్ చేస్తున్నా నేను. పులివెందల ఎమ్మెల్యే నీకు దమ్ము ధైర్యం ఉంటే 118 మందికి మానభంగాలు ఏదో జరిగినగా, అత్యాచారం జరిగినగా నువ్వు తీసుకురా, నువ్వు ప్రూఫ్ తీసుకురా. దాంట్లో ఒకటి తగ్గినా కూడా నీ కుటుంబాన్ని కలుపుతా. ఆనాడు కూడా రోజు కథ వస్తుంది కదా, పలానా ఏరియాలో అత్యాచారం జరిగింది, చిన్నారి మీద దాడి జరిగింది, లైంగిక వేధింపు జరిగిందని రోజు పేపర్లో వస్తా ఉన్నాయి. ఏమండి 1, 2 ఈ 5 నెలల్లో 1, 2 ఎక్కడో జరిగి ఉండేది. ఆనాడు నషాపేటలో ఎవరో తన కార్యకర్త చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లా చంపించారన్నారు. అప్పుడు ఫెయిల్యూర్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళి అమ్మ పథకం, నాన్న పథకం, పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆ రోజు కూడా 36 మంది బలైపోయారు. వైసీపీ కార్యకర్తలు మీద కేసులు పెట్టారు. ఒక్కటి కూడా లేదు. మా హోమ్ మినిస్టర్ మా అనితమ్మ గారు సవాల్ చేశారు, రా నీకు దమ్ముంటే పులివెందల ఎమ్మెల్యే ఒక్కటి తగ్గిన కూడా నీ పేరు దాంట్లో పెట్టిస్తానన్నారు. మరి దానికి సవాల్ లేదు. ఎందుకంటే తను ఏంటంటే అండి, డబ్బు సంపాదిస్తానికి వచ్చాడు, ప్రజలకి మోసం చేస్తానికి వచ్చాడు. ఇవాళ లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారండి. లక్షల కోట్ల అప్పుల్లో ఉండవండి.